SIs and constables. I am Shivakumar. Really, I am having 32 years experience in teaching of geography for all type of competitive exams, particularly SIs and constables, etc. రైట్, మనం డిగ్రీ ఫ్రెష్గా కోచింగ్ వచ్చిన వాళ్ళు అయితే 5 సంవత్సరాలకు పూర్వం, ఒకవేళ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసిన వాళ్ళు అయితే 7 సంవత్సరాలకు పూర్వం వదిలేసిన సబ్జెక్ట్ మన సబ్జెక్ట్. ఇప్పుడు 10th క్లాస్లో సోషల్ స్టడీస్లో ఒక భాగంగా భూగోళ శాస్త్రం మనం చదువుకోవడం జరిగింది. ఫ్రమ్ ది ప్రైమరీ క్లాసెస్ నుంచి 10th క్లాస్ వరకు మాత్రమే మనం భూగోళ శాస్త్రం చదువుకున్నాం. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్, పీజీ, డిగ్రీ, పీజీ ఇది ఎక్కడ కూడా మనకి భూగోళ శాస్త్రంతో పరిచయం లేదు, వదిలేసాం ఒక సబ్జెక్ట్. కానీ ప్రస్తుతం జరుగుతున్న అన్ని రకాల పోటీ పరీక్షలలో భూగోళ శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకు? మనం అంతకాలం క్రితం వదిలేసిన సబ్జెక్ట్ని మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? జాగ్రఫీ అనేది మనం ఎందుకు చదవాలి చూద్దాం. ప్రస్తుతం మనం ఉద్యోగాలు చేసే ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో అయితే ఉద్యోగాలు చేస్తున్నామో ఆ ప్రాంతాల భౌగోళికపరమైన అంశాల పట్ల మనకి పూర్తి అవగాహన అనేది అవసరం. అదొకటి. ఏ ప్రాంతాల్లో అయితే పనిచేస్తున్నామో ఆ ప్రాంతాలలో ఎటువంటి పంటలు పండిస్తూ ఉంటారు, ఎటువంటి ఖనిజ వనరులు ఉన్నాయి, ఎలాంటి నిధి నిక్షేపాలు ఉన్నాయి, ఎలాంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, మొదలైన వాటి పట్ల ఆ ప్రాంత ప్రజల యొక్క జీవన విధానం ఏంటి, మొదలైన వాటి పట్ల మనకు అవగాహన ఎంతైనా అవసరం. ఆ అవగాహనని పెంపొందించడానికి మన భూగోళ శాస్త్రం తోడ్పడుతుంది. కాబట్టి మనం భూగోళ శాస్త్రాన్ని చదవాలి. అదొకటి. ప్రస్తుతం స్థానికంగా, రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అత్యంత కీలక పాత్ర వహిస్తున్న అంశం ఏది అంటే విపత్తుల నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఆ విపత్తుల నిర్వహణ సమయాలలో ప్రభుత్వ అధికారులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ప్రజల సహకారాన్ని పొందాలి, మొదలైన వాటి పట్ల పూర్తి అవగాహన మనకి ఎంతైనా అవసరం. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ని కూడా 2007 సంవత్సరం నుంచి అన్ని రకాల పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకి ఒక పాఠ్యాంశంగా భాగంగా దాంట్లో చేర్చాలని చెప్పి కేంద్రం నిర్ణయించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్, NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అది 2007 సంవత్సరం నుంచి విపత్తు నిర్వహణ అనే అంశాన్ని కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి వాళ్ళ అవగాహనలో పెంపొందించాలనే ఉద్దేశంతో ఒక భాగంగా చేర్చడం జరిగింది. అది కూడా మన భూగోళ శాస్త్రంలో ఒక భాగమే కనుక మనం భూగోళ శాస్త్రం చదవాలి. అయితే అంతకాలం క్రితం వదిలేసిన సబ్జెక్టు అసలు వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ది జాగ్రఫీ. ఈరోజు క్లాస్లో మనం చూసేది భూగోళ శాస్త్రం యొక్క పరిధి. భూగోళ శాస్త్రంలో ఏ అంశాలు చదువుకుంటామో తెలుసుకొని తర్వాత మన ఈ పర్టికులర్ SI పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆ పాఠ్యాంశాల్లో ఏ అంశాలు మనం చదవాలి అనేది డీటెయిల్గా మనం చూద్దాం. ఈరోజు క్లాస్లో స్కోప్ ఆఫ్ ది జాగ్రఫీ. సో మనం డిస్కస్ చేసే సబ్జెక్టు భూగోళ శాస్త్రం. రైట్, భూగోళ శాస్త్రం. భూగోళ శాస్త్రాన్ని ఇంగ్లీష్లో జాగ్రఫీ అని పిలుస్తాం. ఇది ఒక బిట్టే రేపు పొద్దున ఎగ్జామినేషన్లో. జాగ్రఫీ, భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమంటారో అని అడుగుతాడు. ఆప్షన్స్లో ఫస్టే జాగ్రఫీ అని ఇస్తాడు. కానీ మనం వికృతంగా ఆలోచించి ఇంత ఈజీగా బిట్ ఇవ్వడేమో అని అనుకుని మనం వేరే ఆప్షన్స్లోకి వెళ్తాం. సెకండ్ ఆప్షన్లో సిస్మాలజీ అని ఉంటుంది. ఓకే, ఇది భూకంపాల గురించి చదువుతుంది, మనకు తెలుసు. థర్డ్ ఆప్షన్లో లిమ్నాలజీ అని ఇస్తాడు. ఓకే, ఇది సరస్సుల గురించి అధ్యయనం చేస్తే, ఇది కాదు, వదిలేస్తాం. ఫోర్త్ ఆప్షన్లో ఇస్తాడు జియోమార్ఫాలజీ అని ఇస్తాడు. మనం వికృతంగా ఆలోచించి ఇంత సులువుగా బిట్ ఇవ్వడేమో అనుకుని జాగ్రఫీ కాదు అనుకుని జియోమార్ఫాలజీ ఇదేదో వెరైటీగా ఉందని చెప్పి ఆన్సర్ కింద పెట్టేస్తాం. ఆ బిట్ కాస్త మనకు పోతుంది, ఆన్సర్ మార్కు పోయింది. ఆ మార్క్ మనకి ఎందుకు పోయింది? మనం ఓవర్ థింకింగ్ వల్ల, ఇంత సులువైన బిట్లు ఇవ్వడేమో అని మనం అనుకోవడం వల్ల. ఏమండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే సులువైన బిట్లు అస్సలు ఇవ్వకూడదనే రూల్, నియమం ఏమైనా ఉందా? లేదు. ఎంత ఈజీ బిట్ అయినా, ఎలాంటి బిట్స్ అయినా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఏ బిట్లు ఇచ్చినా భూగోళ శాస్త్రాన్ని జాగ్రఫీ అంటారని ఎంత కాన్ఫిడెంట్గా మనకు తెలుసో అదే మాదిరిగా జాగ్రఫీలో ఏ బిట్ ఇచ్చినా మనం అంత కాన్ఫిడెంట్గా రైట్ ఆన్సర్ రాయాలి అంటే ఏదో చిన్న పని చేయాలి. చేస్తారా? చేయరా? చేస్తారు.
ఏంటి ఇప్పుడు చెప్పను, సిలబస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను. రైట్. సో భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో జాగ్రఫీ అంటారు. జాగ్రఫీ అనే ఈ పదం జియోగ్రఫిన్ అనే 2 గ్రీకు భాషా పదాల నుంచి గ్రహించబడింది. గ్రీకు భాషలో జియో అంటే భూమి అని అర్థం, గ్రఫిన్ అంటే వర్ణన అని అర్థం. సో భూమికి సంబంధించిన వర్ణన చేసే శాస్త్రాన్ని భూగోళ శాస్త్రం అని పిలుస్తారు. మాస్టర్ భూమి వర్ణనా శాస్త్రం అనొచ్చు కదా, మధ్య గోళం ఎక్కడి నుంచి వచ్చిందండి? భూమి యొక్క ఆకారం దీర్ఘగోళము ఆకారంలో ఉంటుంది. ఈ దీర్ఘగోళాన్ని గ్రీక్ భాషలో జియాయిడ్ అని పిలుస్తారు. సో ప్రీవియస్ పేపర్లో ఎస్ఐ పోలీస్ ఎగ్జామినేషన్లో వచ్చిన బిట్ ఏంటంటే జియాయిడ్ ఆకృతిలో ఉన్న గ్రహం ఏదని చెప్పి బిట్ అడిగాడు, అది భూమి. సో భూమి యొక్క ఆకారం దీర్ఘగోళాకారం లేదా జియాయిడ్ ఆకారంలో ఉంటుంది. సో జియాయిడ్ ఆకారంలో దీర్ఘగోళం ఆకారంలో ఉన్న భూమిని గురించి వర్ణించే శాస్త్రం కనుక దీనిని భూగోళ శాస్త్రము అని పిలుస్తారు. రైట్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈజీగా జాగ్రఫీని ప్రిపేర్ అయ్యే దృష్ట్యా, అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సులువుగా ప్రిపేర్ అవ్వడానికి భూగోళ శాస్త్రాన్ని మన సౌలభ్యం కోసం, మన సౌకర్యం కోసం ప్రధానంగా 2 రకాలుగా విభజిస్తాం. అవేంటంటే, ఒకటి భౌతిక భూగోళ శాస్త్రం, రెండవది రసాయనిక భూగోళ శాస్త్రం కాదు, ఏంటంటే ఆర్థిక మరియు మానవ భూగోళ శాస్త్రం. ఫిజికల్ జాగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఫిజికల్ జాగ్రఫీ అని పిలుస్తారు. ఆర్థిక మరియు మానవ భూగోళ శాస్త్రాన్ని ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ, భౌతిక భూగోళ శాస్త్రం మరియు ఆర్థిక మరియు మానవ భూగోళ శాస్త్రం. రైట్. ఈ భౌతిక భూగోళ శాస్త్రాన్ని తిరిగి 3 రకాలుగా విభజిస్తాం. ఒకసారి చెప్తున్నాను, ఈరోజు మనం డిస్కస్ చేసేది స్కోప్ ఆఫ్ ది జాగ్రఫీ. జాగ్రఫీలో మనం ఏ పాఠ్యాంశాలు చదువుతున్నాం అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. రైట్. భౌతిక భూగోళ శాస్త్రం 3 రకాలు. దీంట్లో మొదటిది భూస్వరూప శాస్త్రం. దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే జియోమార్ఫాలజీ. భూస్వరూప శాస్త్రం పేరులోనే ఉంది, భూస్వరూపం. భూమి యొక్క స్వరూప స్వభావాల గురించి అధ్యయనం చేసేది భూస్వరూప శాస్త్రం. నేచర్ ఆఫ్ ది స్టడీ ఆఫ్ ది ఎర్త్ ఈస్ కాల్డ్ జియోమార్ఫాలజీ. అంటే మనం భూమి యొక్క స్వరూప స్వభావాల గురించి చదువుతున్నాం, అంటే భూమి యొక్క పూర్వాపరాలన్నీ మనం తెలుసుకోవాలి. అంటే మనం భూమి యొక్క అడ్రస్ పట్టుకోవాలి. భూమి ఎక్కడుంది? సౌర కుటుంబంలో భాగం. సౌర కుటుంబం ఎక్కడుంది? విశ్వంలో ఉంది. సో మనందరం విశ్వంలోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఎలాగా? కేజీహెచ్ అనే స్పేస్ షిప్లో, అంటే మన ఇన్స్టిట్యూట్ పేరు అంతకంటే ఏం కాదు, ఓకే. కేజీహెచ్ అనే స్పేస్ షిప్లో మనందరం విశ్వంలోకి అడుగు పెడుతున్నాం. రైట్. మనం తెలుసుకోవాల్సిందంటే విశ్వం గురించి తెలుసుకోవాలి. విశ్వంలో మనం అడుగు పెట్టాం కాబట్టి ఆ విశ్వం ఇంకా మనదే. సో మన విశ్వం. సో మన మొట్టమొదటి పాఠం మన విశ్వం, అవర్ యూనివర్స్. మనం విశ్వం నుంచి వెళ్ళి వెతికి సూర్యుడిని పట్టుకున్నాం. సూర్యుడికి అడ్రస్ పట్టుకుని సూర్యుడిని పట్టుకున్నాం. సూర్యుడిని ఇంటర్వ్యూ చేసాం. సూర్యుడు తన కుటుంబ సభ్యులందరినీ మనకు పరిచయం చేశాడు. అదే సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్. సౌర కుటుంబం, సోలార్ ఫ్యామిలీ ఆర్ సోలార్ సిస్టమ్. సో సూర్యుడు తన కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేశాడు. దాంట్లో భాగంగా మన భూమిని కూడా మనకి పరిచయం చేశాడు. అమ్మాయ్య, భూమి యొక్క అడ్రస్ మనకు తెలిసింది. మీరు మామూలు కాదు, ఏం చేస్తారు? భూమి దొరికింది కదా అని భూమిని పట్టుకొని భూమి మీద అడ్డంగా నిలువుగా గీతలు గీయడం మొదలెట్టారు. వాటినే మనం పిలుస్తామంటే అక్షాంశాలు మరియు రేఖాంశాలు అని పిలుస్తారు.
అక్షాంశాలు రేఖాంశాలు, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, అక్షాంశాలు రేఖాంశాలు. అమ్మాయ్యా, మనం భూమిని పట్టుకుని భూమి మీద అడ్డంగా నిలువుగా గీతలు గీస్తుంటే భూమికి చక్కెరలు పుట్టింది, జారిపోయింది. మీరు గబగబా నా దగ్గరికి పరిగెట్టి వచ్చి మాస్టారు భూమి జారిపోయింది అన్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను అంటే, ఈ రకంగా ఇలా నాటకీయంగా కథా రూపంలో మీకు చెప్పినట్టయితే సబ్జెక్ట్ ఎక్కువ మీ మైండ్లో ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్తాను తప్ప నిజంగా మనం వెళ్ళి భూమి మీద అడ్డంగా నిలువుగా మనం గీతలు గీయం. ఓకేనా? రైట్. సో మాస్టర్ భూమి జారిపోయింది అన్నారు. నేను చెప్పాను భూమి ఎక్కడికి జారిపోదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీనినే మనం ఏమని పిలుస్తామంటే భూచలనాలు అని పిలుస్తారు. ఎర్త్స్ మూమెంట్స్, భూచలనాలు. రైట్. సూర్యుడు మనకు పరిచయం చేసినప్పుడే చేశాడు. ఏమని? భూమికి కొడుకున్నాడు, వాడి పేరు చంద్రుడు. వాడేం చేస్తున్నాడు? వాడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ నిర్ణీత మార్గంలో భూమి చుట్టూ తిరుగుతున్నాడు. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు. ఇలా ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు తిరగడంలో వీళ్ళందరూ ఒకే వరుసలోనికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఒకే వరుసలోనికి వచ్చినప్పుడు ఏర్పడతాయి గ్రహణాలు, ఎక్లిప్సెస్. గ్రహణాలు, ఎక్లిప్సెస్, గ్రహణాలు. రైట్. మీరు అంతా తెలుసుకున్నారు. మాస్టర్ అసలు భూమి లోపలే ఉందో చూద్దామని చెప్పి భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాం మనం. అప్పుడు తెలిసింది మనకి ఏంటది? భూమి అంతర్నిర్మాణం, ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. భూమి అంతర్నిర్మాణం, ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. రైట్. భూమి లోపలికి తవ్వుకుంటూ లోపలికి వెళ్ళాం మనం. అప్పుడు తెలిసినాయి మనకి ఏంటవి? భూమి లోపల కొన్ని రకాల బలాలు పనిచేస్తున్నాయనే విషయం మనకి స్పష్టమైంది. అదే భూమిలో చలనాలు, నిర్మితీయ రీతులు. భూమిలో చలనాలు, నిర్మితీయ రీతులు, ఎర్త్స్ మూమెంట్స్ అండ్ స్ట్రక్చరల్ ఫార్మ్స్. భూమి లోపల పనిచేసే ఈ బలాలు, భూమిలో చలనాలు, నిర్మితీయ రీతులు, వీటి వల్ల ఏర్పడతాయి ఏంటంటే అవి రెండు. ఏంటంటే అవి ఒకటి భూమిలో చలనాలు, నిర్మితీయ రీతుల వల్ల ఏర్పడేవి. ఒకటి భూకంపాలు, ఎర్త్ క్వేక్స్. మరియు రెండోది ఏంటంటే ఉపరితల భూస్వరూపాలు. ఉపరితల భూస్వరూపాలు, సర్ఫేస్ ల్యాండ్ ఫార్మ్స్. ఈ ఉపరితల భూస్వరూపాలు ఈ మూడు రకాలు. ఒకటి ఉపరితల భూస్వరూపాలు పర్వతాలు, మౌంటైన్స్. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ ప్లెయిన్స్. ఇవి భూస్వరూప శాస్త్రంలో మనం చదివే విషయాలు. ఆల్ దీస్ టాపిక్స్ ఆర్ బేసిక్స్ ఫర్ అవర్ సబ్జెక్ట్స్. మన సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలంటే వీటి గురించి కనీసం మనం తెలుసుకోవాలి. ఆల్ దీస్ టాపిక్స్ ఆర్ బేసిక్స్. నేను మీకు జాగ్రఫీ చెప్పే విధానం రెండు మెథడ్స్లో చెప్తానండి. ఒకటి కాన్సెప్ట్ ఓరియంటేషన్, సెకండ్ వన్ కంపారిటివ్ ఓరియంటేషన్. కాన్సెప్ట్ అండ్ కంపారిటివ్ ఓరియంటేషన్. కాన్సెప్ట్ ఓరియంటేషన్ పెట్టి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కాంపిటీషన్, ప్రతి ఉద్యోగానికి కాంపిటీషన్, పోటీ ఎక్కువైపోయింది. ఎక్కువ పోటీ అయినప్పుడు ఏమవుతుందంటే వీలైనంత వరకు సబ్జెక్ట్ స్టఫ్ ఉన్న వాళ్ళని మాత్రమే సర్వీసెస్లో సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్నట్టుగా బిట్స్ ఫ్రేమ్ చేసినట్టయితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందరికీ కూడా 100% వస్తాయి. అప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో జరుగుతున్న పేపర్లో పోటీ పరీక్షల్లో వీలైనంత వరకు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని, సబ్జెక్ట్ పట్ల పూర్తి అవగాహన ఉన్న వాళ్ళని మాత్రమే సర్వీసెస్లో తీసుకోవాలనే ఉద్దేశంతో వీలైనంత వరకు సబ్జెక్ట్ని అప్లికేషన్ మెథడ్లో కన్వర్ట్ చేసి పెట్టేస్తున్నారు. సో ఆ కంటెంట్కి సంబంధించిన కాన్సెప్ట్ మన మైండ్లో ఉన్నట్టయితే మనం అత్యంత అద్భుతంగా వాడు ఏ యాంగిల్లో ఎలా క్వశ్చన్ ఇచ్చినా మనం సులువుగా ఇన్ టైంలో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. సో కాన్సెప్ట్ ఓరియంటేషన్తో మనం చదవాలి. మాస్టర్ కాన్సెప్ట్ ఓరియంటేషన్ అంటే ఎందుకు చదవాలండి? ఇంత ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ అక్షరాంశాలు లేఖాంశాలు పాఠం తీసుకుందాం. ఒక 10-12 సంవత్సరాలకు పూర్వం అయినట్టయితే కనుక కాంపిటీషన్ చాలా తక్కువ ఉండేది. అప్పుడు ఏం చేసేవారు? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో బిట్స్ ఏ రకంగా ఇచ్చేవారంటే టెక్స్ట్ పుస్తకాల్లో ఖాళీలను పూరించము, ఇలాంటి బిట్సే అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ కింద వచ్చాయి. అవి చదువుకున్న వాళ్ళు మాత్రమే మన సర్వీసెస్లో రావడానికి అవకాశం ఉంది. కాంపిటీషన్ తక్కువ. ఇంకో 2 సంవత్సరాలు గడిచింది అనుకోండి. ఆ తర్వాత అప్పుడు వచ్చినాయి అదే టాపిక్లో అక్షరాంశాలు లేఖాంశాలు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10-12 సంవత్సరాలకి పూర్వం
కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అక్షాంశాలు రేఖాంశాలు టాపిక్ నుంచి బిట్స్ వస్తే అవి ఎలా ఉండేవి? భూమిపై అడ్డంగా గీసిన గీతలను ఏమంటారు, భూమిపై నిలువుగా గీసిన గీతలను ఏమంటారు? అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్. ఇంకో 2 సంవత్సరాలు గడిచింది, అదే టాపిక్ నుంచి బిట్స్ వచ్చినాయి. ఎలా? కొంచెం డెప్త్నెస్ పెంచుతాడు, ఎందుకంటే కాంపిటీషన్ పెరిగింది. రైట్. అక్షాంశానికి అక్షాంశానికి సగటు దూరం మధ్య సగటు దూరం ఎంత? 2 రేఖాంశాల మధ్య సగటు దూరం ఎంత? ధ్రువాల వద్ద రేఖాంశాల మధ్య దూరం ఎంత? ఇలాంటి బిట్స్ ఇంకొంచెం డెప్త్నెస్ పెంచాడు. ఇంకో 2 సంవత్సరాలు గడిచింది, అదే టాపిక్ నుంచి బిట్స్ వచ్చినాయి. ఎలా? 0 డిగ్రీల అక్షాంశం అని దేన్ని అంటారు, 0 డిగ్రీల రేఖాంశం అని దేన్ని అంటారు? ఇంకొంచెం డెప్త్నెస్ పెంచాడు. ఇంకో 2 సంవత్సరాలు గడిచింది. రైట్. అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిట్. కర్కట రేఖ మన దేశంలో ఈ రాష్ట్రం గుండా పోదు. అసలు కర్కట రేఖ ఏంటి, మకర రేఖ ఏంటి, భూమధ్య రేఖ ఏంటి, అసలు వీటి అన్నింటినీ ఎవరు గీశారు, ఎప్పుడు గీశారు, అసలు ఏంటి దీని కథ, కమ్మం ఇష్యూ, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే కంటెంట్ పట్ల పూర్తి కాన్సెప్ట్ అనేది ఉండాలి, అవగాహన అనేది ఉండాలి. సో కాన్సెప్ట్ ఓరియంటేషన్తో అందించగలగాలి. లాస్ట్ టైం 2018 ఆ టైంలో జరిగిన ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో బిట్ ఇచ్చాడు. ఏమని? చెన్నై 70 డిగ్రీల రేఖాంశం దగ్గర ఉంది, కోల్కతా 78 డిగ్రీల చెన్నై 60 డిగ్రీల రేఖాంశం దగ్గర ఉంది, కోల్కతా 78 డిగ్రీల రేఖాంశం దగ్గర ఉంది. సమయ వ్యత్యాసం ఎంత అని టెక్స్ట్ పుస్తకాల్లో రేఖాంశానికి రేఖాంశానికి మధ్య 4 నిమిషాలు వ్యత్యాసం ఉంటుంది అని మాత్రమే ఉంటుంది. నేను అప్లికేషన్లో కన్వర్ట్ చేశాడు. చెన్నై 60 డిగ్రీలు, కోల్కతా 80 డిగ్రీలు, అంటే ఇప్పుడు ఎంత వేరియేషన్ మనకి దగ్గర 18 డిగ్రీల వరకు వచ్చింది. రైట్. ఓకే, 18 డిగ్రీల వరకు వచ్చింది. ఇప్పుడు మనం 10 డిగ్రీకి 4 నిమిషాలు, 18 డిగ్రీలకి ఎంత, ఇవన్నీ కూడా మనం లెసన్స్లో కాన్సెప్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఖచ్చితంగా అవన్నీ కూడా ఏ రకంగా మనం చేయాలనేది కాన్సెప్ట్ ఓరియంటేషన్తో మనం సబ్జెక్ట్ నేర్చుకుంటేనే ఇలాంటి బిట్స్ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్స్ వై యూ లెర్న్ ద సబ్జెక్ట్ జాగ్రత్త ఆన్ ది బేస్ ఆఫ్ కాన్సెప్ట్ ఓరియంటేషన్. అవగాహన పూర్వకంగా మనం చదువుకోవాలి. రైట్. నెక్స్ట్, భౌతిక భూగోళ శాస్త్రం 3 రకాలు. మొదటిది భూస్వరూప శాస్త్రము, అంటే భూస్వరూప శాస్త్రం మన కంటిన్యూస్ అన్ని కూడా మనం చదువుతాం. రైట్. మరి రెండోది ఏంటండి? రైట్. భౌతిక భూగోళ శాస్త్రం 3 రకాలు. మొదటిది భూస్వరూప శాస్త్రం, రెండవది శీతోష్ణ స్థితి శాస్త్రం, క్లైమేటాలజీ. రెండవది క్లైమేటాలజీ. శీతోష్ణ స్థితి శాస్త్రం. క్లైమేటాలజీ. క్లైమేటాలజీ. క్లైమేట్ మనం వాడుక భాషలో అనేక రకాల పదాల అర్థాలు వాడుతూ ఉంటాం. వాడుక భాషలో ఆ పదాల అర్థం వేరేగా ఉపయోగిస్తాం, వాటి యొక్క వాస్తవిక అర్థాలు వేరేగా ఉంటాయి. క్లైమేట్ మనం ఏంటంటే క్లైమేట్ అన్నా వాతావరణం ఒకటే ధోరణిలో చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేసవికాలం క్లాసులో ఉన్నాం, ఉక్కపోత చాలా ఎక్కువ ఉంది, చాలా ఉష్ణ తీవ్రత ఎక్కువ ఉంది, ఉక్కపోతం చాలా చిరాకుగా ఉంది. ఉన్నట్టుండి సడన్గా దట్టమైన మేఘాలు అలుముకొని చల్లని గాలి గీస్తూ చిరుజల్లులు కురుస్తున్నాయి, చల్లటి గాలి మనకు రాష్ట్రానికి వస్తుంది అనుకోండి. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, ఈ చివరి ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే పక్కతో చూడు క్లైమేట్ భలే మారిపోయింది అని కొడతారు. అందరి నోట ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత అందరి నోట ఒకటే మాట, క్లైమేట్ మారిపోయింది, క్లైమేట్ మారిపోయింది. ఇక్కడ మారింది క్లైమేట్ కాదు, వెదర్, వాతావరణం మారింది. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ది క్లైమేట్ అండ్ వెదర్. వాతావరణం వేరు, శీతోష్ణ స్థితి వేరు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాలు ఏంటి? రైట్. నేనండి శీతోష్ణ స్థితి శాస్త్రంలో మనం చదివే విషయాలు ఏంటంటే ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతం. ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతం. టెంపరేచర్, ప్రెషర్, విండ్స్, హ్యూమిడిటీ అండ్ ప్రెసిపిటేషన్. వీటిని ఇవే అంశాలని స్వల్పకాలానికి అంచనా వేస్తే దానిని ఏమని పిలుస్తామంటే వాతావరణం అని పిలుస్తారు. వాతావరణం
అట్మాస్ఫియర్. ఇవే అంశాలని సుదీర్ఘకాలానికి అంచనా వేస్తే దీనిని మనం పిలుస్తామంటే శీతోష్ణ స్థితి. సుదీర్ఘకాలం అంటే ఎంత ఉంటుందండి? శీతోష్ణ స్థితిని అంచనా వేయాలంటే కావలసిన కాల వ్యవధి ఎంతంటే 30 నుండి 35 సంవత్సరాలు. 30 నుండి 30 సంవత్సరాలు. సో శీతోష్ణ స్థితిని అంచనా వేయడానికి అవసరమైన కాల వ్యవధి 30 నుండి 30 సంవత్సరాలు. సో మనకి వాతావరణం అని చెప్తుంటారు న్యూస్లో, టీవీలో, న్యూస్లో వాటిలో చెప్తుంటారు. ఏమని? రాష్ట్రంలో ప్రధాన నగరాలు మరియు పట్టణాల్లో నమోదైన గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు వెదర్ రిపోర్ట్ చెప్తూ ఉంటారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల అంటే బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడింది చెప్పి ఈరోజు చెప్తారు. అమర్నాడు అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి చెన్నైకి ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, తెలంగాణ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్తారు. రైట్. అంటే ఇదంతా రాగల 24 గంటల్లో, రాగల 48 గంటలు ఈ రకంగా చెప్తారు. అంతేగాని రాగల 30 సంవత్సరాల పాటు వర్షం వస్తుందని చెప్పరు. ఇలాగా స్వల్పకాలానికి అంచనా వేసేదాన్ని వాతావరణ పరిస్థితిని పిలుస్తాం. 30 నుండి 30 సంవత్సరాల కాల వ్యవధికి అంచనా వేసేదాన్ని శీతోష్ణ స్థితిని పిలుస్తాం. ఈ శీతోష్ణ స్థితి అనే భావన మనకి తోడ్పడదు. మనకి ఎవరికి ఉపయోగపడుతుంది? భూగర్భ శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది, భూగోళ శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది. ఏంటి ఏనండి? శీతోష్ణ స్థితి, వృక్ష సంపద, మానవ జీవన విధానం. 3 అంశాలు. ఏవేంటి? శీతోష్ణ స్థితి, వృక్ష సంపద, మానవ జీవన విధానం. ఈ అంశాలను ఆధారంగా చేసుకొని ఈ అంశాల విషయంలో ఒకే పోలికలు ఉన్న ప్రాంతాలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నా సరే వీటన్నిటినీ కలిపి ఒకే రకమైన ప్రకృతి సిద్ధ మండలంగా ప్రకటిస్తారు. వాటినే ఏం చేస్తామంటే ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలు, వరల్డ్ మేజర్ న్యాచురల్ రీజియన్స్. ఇలాంటి మండలాలు మొత్తం 13 మండలాలు ఉన్నట్టు భూగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. రైట్. సో ఈ ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలు ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతం ఇవన్నీ కూడా శీతోష్ణ స్థితి శాస్త్రంలో భాగాలు. ఇవి కూడా మన భూగోళ శాస్త్రంలో భాగమే. రైట్. మరి భౌతిక భూగోళ శాస్త్రం 3 రకాలు. ఒకటి భూస్వరూప శాస్త్రం, 2 శీతోష్ణ స్థితి శాస్త్రం. ఇప్పుడు మూడవది ఏంటండి? మూడవది సముద్ర శాస్త్రం. సముద్ర శాస్త్రం, ఓషనోగ్రఫీ. సముద్ర శాస్త్రం చిన్నప్పటి నుంచి చదువుకున్నా, మీరు చెప్పేస్తారు ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది? వెంటనే చెప్తారు పసిఫిక్ అని. పోయింది అక్కడ బీచ్. ఏంటది? ప్రపంచంలో అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం. మరి అదే మాసాలు పసిఫిక్ మహాసముద్రం చదువుకున్నాం కదా. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం. ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. మహాసముద్రాలు వేరు, సముద్రాలు వేరు. ఇవన్నిటికీ తేడా ఎప్పుడు తెలుస్తుంది? సముద్రాల గురించి అధ్యయనం చేస్తే తెలుస్తుంది. అంతేకాదు సముద్ర చలనాలు 3 రకాలు: తరంగాలు, ప్రవాహాలు, పోటుపాట్లు. తరంగాలు, ప్రవాహాలు, పోటుపాట్లు. ఓషన్ వేవ్స్, ఓషన్ కరెంట్స్ అండ్ ఓషన్ టైడ్స్. ఇవన్నీ కూడా మన సముద్ర శాస్త్రంలో చదువుతాం. సముద్ర జలాల్లో నీటి యొక్క ఉపదానాన్ని లవణీయత అని పిలుస్తారు, శాలినిటీ. దాని గురించి కూడా దీంట్లో చూద్దాం. ఇది సముద్ర శాస్త్రం. ఇది భౌతిక భూగోళ శాస్త్రం అని చెప్పే విషయాలు. భూగోళ శాస్త్రాన్ని మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా మనం 2 రకాలు చెప్తాం. ఒకటి భౌతిక భూగోళ శాస్త్రం, 2 ఆర్థిక మరియు మానవ భూగోళ శాస్త్రం. ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం ఏంటండి? రైట్, చూద్దాం. ఆర్థిక మరియు మానవ భూగోళ శాస్త్రం, ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. ఆర్థిక భూగోళ శాస్త్రం అంటే ఏంటి? ఏ ఏ ప్రాంతాలలో ఎటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, ఎటువంటి లవణ రేణువులు అవన్నీ ఉన్నాయి, ఖనిజ లవణాలు ఉన్నాయి, నేలలలో ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాయి, ఎటువంటి అటవీ సంపద ఉంది, ఎటువంటి వృక్ష సంపద ఉంది, ఇలాంటివన్నీ కూడా ఏంటో చెబుతామంటే ఆర్థిక భూగోళ శాస్త్రం చెబుతాం. ఓకే, సపోజ్ ఖనిజాలు నేను చెప్పుకోపోయి కూడా మనకి బిట్టేనండి మన ప్రీవియస్ పేపర్లో. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏంటంటే సపోజ్ మనకి పెట్రోలియం నిక్షేపాలు ఉన్నాయనుకున్నాం. పెట్రోలియం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి.
భూమి లోపల పొరల్లో ఉన్నాయి. పెట్రోల్ నిక్షేపాలు ఉన్న ప్రాంతాలని ఏమని పిలుస్తామంటే చమురు క్షేత్రాలు అని పిలుస్తాం. చమురు క్షేత్రాలు. మనం భూమి లోపల సపోజ్ దీని పక్కనే మనం ఈ స్థలానికి పక్కనే పెద్ద ఖాళీ స్థలం, దాంట్ లోపల భూపొరల్లో పెట్రోల్ నిక్షేపాలు అనుకున్నాం. నిజం అని ఇప్పుడు చెప్పబోయేది కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బీచేది ఏంటది, పెట్రోల్ నిక్షేపాలు ఉన్న చోట కేవలం పెట్రోల్ ఒకటే కాదు, అనేక ఉంటాయి. ఏంటంటే సహజ వాయువు, నీరు, పెట్రోల్, ఇవన్నీ ఉంటాయి. నిజం భూపరితలం ఇది ప్రీవియస్ పేపర్లో ఎస్ఐ పోలీస్ ఎగ్జామినేషన్లో బీటీది. భూపరితలం నుంచి లోపలికి పోయే కొలది ఈ క్రింది వాటిని ఆరోహణ క్రమంలో వివరించండి అని ఇస్తాడు. వినమ్మా, మనం ఎన్నిసార్లు చదివినప్పుడు మాత్రమే వచ్చి పుస్తకం మూసిన వెంటనే మర్చిపోయి బిట్ ఉంటుంది. అదే ఆరోహణ అవరోహణ, అసెండింగ్ అండ్ డిసెండింగ్. ఎన్నిసార్లు చదివినా మనకి కన్ఫ్యూజన్. దాని గురించి ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఆరోహణ, ఆరోహణ ఎన్ని అక్షరాలు తెలుగులో? 4 అక్షరాలు. ఆరోహణ, ఆరోహణ. ఓకే. అవరోహణ ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. అవరోహణ 5 అక్షరాలు వచ్చేసింది. ఆరోహణ తక్కువ అక్షరాలు, తక్కువ స్థాయి, కింది స్థాయి నుంచి పైకి వెళ్తే దాన్ని ఆరోహణ. పర్వత ఆరోహణ, పర్వతాలు కింద నుంచి పైకి ఎక్కడం. ఓకే. ఆరోహణ. అవరోహణ ఎక్కువ అక్షరాలు, ఎక్కువ స్థాయి, పై స్థాయి నుంచి కిందికి రావడం. అవరోహణ. కన్ఫ్యూజన్ లేదు కదా. ఆరోహణ అవరోహణ. కింద నుంచి పైకి ఎక్కేది ఆరోహణ, ఎగువ నుంచి దిగుకు వచ్చినట్టయితే ఎక్కువ నుంచి తక్కువ స్థాయికి వస్తుంది అవరోహణ. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను ఏనండి, భూమి లోపల పొరల్లో మనకి సాంద్రత ఎక్కువగా ఉండేది, అంటే బరువు అయింది కింద ఉంటుంది. మనందరికీ తెలిసిందే. తేలికైంది దాని మీద ఉంటుంది. రైట్. సాంద్రత ఎక్కువ ఉండేది నీరు. నీటి మీద పెట్రోల్ పోస్తే తేలుతుందా మునుగుతుందా? తేలుతుంది. అంటే నీటి సాంద్రత కంటే పెట్రోల్ సాంద్రత తక్కువ. పెట్రోల్ సాంద్రత కంటే సహజవాయు సాంద్రత ఇంకా తక్కువ. ఓకేనా? రైట్. ఒక ఎగ్జాంపుల్ బిట్ ఇచ్చాడు. ఏమని, భూపరితలం నుంచి లోపలికి పోయే కొలది ఈ క్రింది వాటిని ఆరోహణ క్రమంలో వివరించండి అని బిట్ ఇచ్చాడు. రైట్. ఇవి ఈ మూడే ఏమేంటాయి? పెట్రోలు, నీరు, సహజవాయువు. నీరు, పెట్రోల్, సహజవాయువు. సహజవాయువు, పెట్రోల్, నీరు. ఏది కాదు వాడు ఇచ్చిన ఆప్షన్స్. ఉపరితలం నుంచి లోపలికి పోయే కొలది ఈ క్రింది వాటిని ఆరోహణ క్రమంలో వివరించండి. ఎప్పుడు కూడా భూపరితలం నుంచి మనం లోపలికి వెళ్తాం, లోపల నుంచి బయటికి రాం కదా. మనం ఉన్నది ఉపరితలం మీదే కదా. ఉపరితలం నుంచి లోపలికి వెళ్తాం. భూపరితలం నుంచి లోపలికి పోయే కొలది అని దానికి ఆ పదానికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఈ క్రింది వాటిని ఆరోహణ క్రమంలో వివరించండి, అవరోహణ క్రమంలో వివరించండి. వాటికి ఆ ఇచ్చిన అంశాలు ఆరోహణ అడిగాడా అవరోహణ అడిగాడు చూసి మనం ఆన్సర్ చేయాలి. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి? భూపరితలం నుంచి లోపలికి పోయే కొలది ఈ క్రింది వాటిని ఆరోహణ క్రమంలో వివరించండి. ఆరోహణ క్రమం అంటే కింద నుంచి పైకి. రైట్. కింద ఉండేది నీరు, నీటి పైన పెట్రోల్, పెట్రోల్ పైన సహజవాయువు. ఇది ఆరోహణ క్రమం. అదే అవరోహణ అని అడిగా అనుకోండి, సహజవాయువు, పెట్రోలు, నీరు. ఇది అవరోహణ క్రమం. నీరు, పెట్రోలు, సహజవాయువు. ఇది ఆరోహణ క్రమం. సో ఇది ఇంపార్టెంట్. సో ఏ ప్రాంతాలలో ఎటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ ఆర్థిక భూగోళ శాస్త్రం అని చదివే విషయాలు. ఆర్థిక భూగోళ శాస్త్రం అంటే ఏంటంటే ఏ ప్రాంతాల్లో ఏ ఖనిజాలు లభిస్తున్నాయి. ప్రపంచంలో వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది అంటే దక్షిణాఫ్రికాలో కింబర్లీ నదీలోయ ప్రాంతం. బంగారు నిల్వలు ఎక్కువ ఉన్న ప్రదేశాలు ఆస్ట్రేలియాలో మనకి ఎడారి ప్రాంతాలు, ఎడారి భూములు, ఇసుక పొరల కింద బంగారు నిక్షేపాలన్నీ ఉన్నాయి. పెట్రోల్ నిక్షేపాలు ఎక్కువ ఉన్న ప్రాంతం ఏది అంటే నైరుతి ఆసియా ప్రాంతం. అతిపెద్ద చమురు క్షేత్రం కాలిఫోర్నియాలోని సిగ్నల్ హిల్స్. చమురు నిల్వలు ఎక్కువ ఉన్న ప్రదేశం నైరుతి ఆసియా. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, బెహ్రెయిన్ ఈ ప్రాంతాల్లో మనకి ఈ చమురు నిక్షేపాలు ఎక్కువ ఉంటాయి. మీ అందరికీ నా మీద కోపం ఏంటంటే మాస్టర్ బంగారం, వజ్రాలు అన్నీ అక్కడక్కడ ఇచ్చేస్తారు, మరి ఇండియాకి ఏమీ లేవా? ఇండియాకి ఉన్నాయి. ప్రపంచంలో అబ్రగం మైకా ఉత్పత్తుల ప్రథమ స్థానం ఇండియా. ప్రపంచంలో సున్నపుర ఉత్పత్తుల ప్రథమ స్థానం ఇండియా. ప్రపంచంలో ముగ్గురాయి వైరైటీస్ ఉత్పత్తుల ప్రథమ స్థానం ఇండియా. ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే మీరు అనిపించవచ్చు ఏంటంటే పనికి మళ్ళీ సున్నపురాయి, ముగ్గురాయి ఇవన్నీ మనకి చక్కగా బంగారం, వజ్రాలని వాళ్ళక. రైట్. సో అది కాదండి. ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ ఖనిజాలున్నాయో తెలియజేసేది మనకి ఆర్థిక భూగోళ శాస్త్రం. మరి మానవ భూగోళ శాస్త్రం ఈ ఖనిజ వనరులు మొదలైన వాటిని ఉపయోగించి మానవుడు ఏ విధంగా ప్రగతిని సాధిస్తున్నాడో తెలియజేసేది మానవ భూగోళ శాస్త్రం. ఆర్థిక మరియు మానవ భూగోళ శాస్త్రం. దీన్ని మనం కాంపిటేటివ్
పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా 4 రకాలుగా చెప్పచ్చు. ఒకటి ప్రపంచ ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం, 2 భారతదేశ ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం, 3వది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం, 4వది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మానవ భూగోళ శాస్త్రం. ఇది మన సిలబస్. మీ సిలబస్లో ప్రతిదీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఏమని ఇండియన్ జాగ్రఫీ అంటే దీంట్లో మనం ఏం చదవాలి, బేసిక్ కాన్సెప్ట్స్ కాబట్టి భూస్వరూప శాస్త్రం కంపల్సరీ చదవాలి. అయితే నేను మీ సబ్జెక్ట్ ఎలా ఇస్తానంటే ఏవేవి అయితే మీ సబ్జెక్ట్ మీ రిలేటెడ్గా సిలబస్లో మెన్షన్ చేశాడో వాటికి పూర్వాపరాలు కాన్సెప్ట్ పూర్తిగా అవగాహన పెంపొందించడం కోసం వీళ్ళంత డెప్త్కి వెళ్ళి చదువుతుంటాం. మీకు బయట మార్కెట్లో దొరికే పుస్తకాలు అవన్నీ కూడా జాగ్రఫీ చూడడానికి ఇంత లావుగా ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఎవరిని విమర్శించడం కాదు, ప్రధాన ఉద్దేశం వరల్డ్ అనే పదం కనబడింది. మీకు సిలబస్ ఏమైనా మెన్షన్ చేస్తాడు, ఇండియన్ జాగ్రఫీ ఫోకస్ విత్ ఆఫ్ రీజనల్ జాగ్రఫీ, రీజనల్ ఇన్ ద సెన్స్ either తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. ఇండియన్ జాగ్రఫీ ఫోకస్ విత్ ఆఫ్ రీజనల్ జాగ్రఫీ విత్ వరల్డ్ ఎకనామిక్ ఈవెంట్స్ అంటాడు, ప్రపంచ ఆర్థికపరమైన అంశాలు. కాబట్టి వరల్డ్ అనే పదం కనపడింది కాబట్టి మీకు బయట మార్కెట్లో దొరికే పుస్తకాలు ఏం చేస్తారంటే ప్రపంచ భూగోళ శాస్త్రం మొత్తం అంతా కూడా డంప్ చేస్తే ఆ మెటీరియల్ అంతా ఇంత లావు కనపడుతుంది. ఆ పుస్తకం చూసిననే మనకు భయం వేస్తాయి, ఈ బాబోయ్ ఇవన్నీ చదవాలా అక్కర్లా. నీ ఏ సబ్జెక్ట్ అయితే ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ని ఆ టాపిక్స్ని వీళ్ళంత వరకు డెప్త్గా వెళ్ళి మనం చదివితే సరిపోతుంది. నాకు తెలిసిన సబ్జెక్ట్ అంతా మీకు చెప్పడం నా ఉద్దేశం కాదు, మీకు పనికొచ్చే సబ్జెక్ట్ డెప్త్గా చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి కాన్సెప్ట్ అండ్ కంపారిటివ్ ఓరియంటేషన్ చెప్పాను. మీకు ఇండియన్ జాగ్రఫీ ఫోకస్ విత్ ఆఫ్ రీజనల్ either తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ వరల్డ్ అంటే నేను మీకు తులనాత్మకంగా మీకు అందిస్తాను. అంటే ఎలా తులనాత్మక అధ్యయనం అంటే కంపారిటివ్ ఓరియంటేషన్. ఈ రకంగా చదివితే మనం తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలా సపోజ్ నేను మీకు ఇండియన్ జాగ్రఫీ ఒకటి చెప్పేసి వదిలేసాను అనుకోండి. దాంట్లో ఒక ఎగ్జాంపుల్, భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని ద్రాస్ కార్గిల్ సెక్టార్ అనే ప్రదేశం -45°C అని చెప్పేసి వదిలేసాను అనుకోండి. అలా ఇండియన్ జాగ్రఫీ ఒకటి చెప్పేసి వదిలేసాను. మీరు ఇంటికి వెళ్ళి మంచి కాన్సన్ట్రేషన్తో చదువుతుంటారు, ఏకాగ్రత. మీరంతా ఏకాగ్రతకి ప్రతిరూపాలు కదా, తెలుసు నాకు. రైట్, చాలా కాన్సన్ట్రేషన్తో చదువుతుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, అకాడమిక్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో కాన్సన్ట్రేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే అకాడమిక్ ఎగ్జామ్లో ఒక మార్కు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా పర్లేదు, ఇక్కడ ప్రతి మార్కు మన జీవిత దిశానిర్దేశాలని నిర్దేశించేది. కాబట్టి మనకి కాన్సన్ట్రేషన్ పవర్ ఎక్కువే ఉంటుంది ఖచ్చితంగా, దాని డౌట్ లేదు. రైట్, అదే నేను ఇండియన్ జాగ్రఫీ ఒకటి చెప్పేసి వదిలేసాను అనుకోండి. మీరు చదువుతుంటే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా చదివే వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. ఇండియాలో అయితే లీస్ట్ టెంపరేచర్ ఇది, మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ డౌట్ వచ్చింది. అంటే నేను చెప్పలేదు అనుకోండి, మీరు ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం పుస్తకం తీసి ఆ పాఠం తీసి టాపిక్ చూసి అమ్మయ్య ఆంధ్రప్రదేశ్లో ఇది, ఈ 2 చదివాక తెలంగాణలో ఎక్కడ డౌట్ వచ్చింది, తెలంగాణ భూగోళ శాస్త్రం పుస్తకం తీసి ఆ పాఠం తీసి కంటిన్యూ తీసి రైట్. ఈ 3 తెలుసుకున్నాక ప్రపంచంలో ఎక్కడ డౌట్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి, ప్రపంచ భూగోళ శాస్త్రం పుస్తకం పాఠం కంటిన్యూ తీసుకుని ఇలాగా 4 పుస్తకాలు మీరు ముందేసుకోవాల్సి వస్తుంది, 4 పుస్తకాలు రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు అసలే మంచి కాన్సన్ట్రేషన్తో చదువుతుంటారు. అంతేకాదు బుక్ ఈజ్ ఏ బెస్ట్ పార్ట్నర్ టు గో టు స్లీప్. తెలియదేం కాదు, మీకు పుస్తకం అనేది మంచి, ఎప్పుడైనా నిద్ర పట్టకపోతే పుస్తకం సబ్జెక్ట్ తీసి కాన్సెప్ట్ చదివితే చాలు, మంచి సౌండ్ స్లీప్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. రైట్, సో పుస్తకం తీసి మీరు చదువుతారు. 4 పుస్తకాలు రిఫర్ చేసి కూర్చునేసరికి మీ చుట్టూ పుస్తకాలు అన్నీ ఉంటాయి, కానీ 4 బిట్లు చదువుతారు. అంటే ఒక బిట్టే 4 పుస్తకాలు రిఫర్ చేసి చదువుతుంటుంది, మీకు వెంటనే నిద్ర చేసి పడుకుంటారు. పాప మీ పెద్దవాళ్ళు వచ్చి అబ్బా మా వాడేమో తెగ చదివేశాడు చుట్టూ పుస్తకాలను అలిసిపోయి చెప్పి అనుకుంటాడు. తీరా చూస్తే మీరు చదివింది 4 బిట్లు. కానీ అది కాదు, మనం తక్కువ టైంలో ఎక్కువ టాపిక్స్ చదవాలి, ఎక్కువ కంటెంట్ చదవాలి. మరి అది ఎలా వస్తుంది, కంపారిటివ్ ప్యాటర్న్ చదవాలి. మీకు ఆ కష్టమే మక్కల్లా లేకుండా ఒకే చోట ఆ కంటెంట్ అంతా నేనే ఇస్తాను. అంటే ఎలా, భారతదేశంలో అల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం జమ్మూ కాశ్మీర్లోని ద్రాస్ కార్గిల్ సెక్టార్ -45°C. దాని పక్కనే ఆంధ్రప్రదేశ్లో అల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం విశాఖ జిల్లా లంబసింగి -2°C. దాని పక్కనే తెలంగాణ రాష్ట్రంలో అల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఆదిలాబాద్ 4.5°C. దాని పక్కన
ప్రపంచంలో అల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం అంటార్కిటికా ఖండంలోని ఓస్టాక్ అనే ప్రదేశం -88.8°C. ఇప్పుడు చెప్పండి, ఇండియా, ఏపీ, తెలంగాణ, వరల్డ్ మొత్తం అంతా కూడా ఇలాగా విషయాలన్నీ ఒకచోటే పొందుపరిచేస్తాం. దీనివల్ల మీకు ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు, ఒకే చోట మీరు కంపారిటివ్గా చదువుకోవచ్చు. ఇలాగా నాట్ ఓన్లీ అబౌట్ ది క్లైమాటిక్ ఎలిమెంట్స్, శీతోష్ణ స్థితికి సంబంధించిన మూలాంశాలు మాత్రమే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే సపోజ్ పంటలు, వరి ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ పండిస్తారు, ఇండియాలో ఎక్కడ, ఏపీలో ఎక్కడ, తెలంగాణలో ఎక్కడ, వరికి సంబంధించిన వివరాలు, ఇలాగ పంటలన్నీ చదువుతాం. ఖనిజాలు, ఇనుము ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ లభిస్తుంది, ఇండియాలో ఎక్కడ, ఏపీలో ఎక్కడ, తెలంగాణలో ఎక్కడ, దానికి సంబంధించిన వివరాలు, ఇలా ఖనిజాలన్నీ. పరిశ్రమలు, నూలు వస్త్ర పరిశ్రమ ప్రపంచంలో, ఇండియాలో, ఏపీలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మొత్తం దాని వివరాలు, ఇలాగా పరిశ్రమలన్నీ. ఇలాగ కంపారిటివ్ ప్యాటర్న్లో మనం చదువుతాం. వరల్డ్ ఎకనామిక్ ఈవెంట్స్ అంటే ఇవి, అంతేగాని ప్రపంచ భూగోళ శాస్త్రంతో దాంట్లో రాదు. రైట్, ఇలాగా కంపారిటివ్ ఓరియంటేషన్లో మనం చెప్పాలి. కాన్సెప్ట్ అండ్ కంపారిటివ్ ఓరియంటేషన్లో మేము చెప్తాం. ఓకే, మీరు కాన్సన్ట్రేషన్తో మీరు చదివినట్లయితే మీ గోల్స్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇది సిలబస్ ప్యాటర్న్. ఇవన్నీ కూడా మనకి ఎస్ఐ పోలీస్ ఎగ్జామినేషన్ వాటిలో కూడా మన దగ్గర 20 నుంచి 25 బిట్ల వరకు మనం జాగ్రత్త నుంచి రావడానికి అవకాశం ఉంటాయి. 20 నుంచి 25 బిట్లు మనం జాగ్రత్త నుంచి వస్తాయి. కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అయితే 15 బిట్ల వరకు మనకి 12 నుంచి 15 వరకు ఈ జాగ్రత్త నుంచి రావడానికి అవకాశాలు ఉంటాయి గూగుల్ శాస్త్రం. కాబట్టి కాన్సన్ట్రేషన్ మనం పే చేసినట్టయితే ఎక్కువ మార్క్స్ మనం పర్ఫెక్ట్గా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మీ సిలబస్ ప్యాటర్న్, అదంతా కూడా చదివే విధానం. సో మన ఫస్ట్ టాపిక్ మన వేసం, అది నెక్స్ట్ క్లాస్లో మనం మన వేసం అనే టాపిక్ నుంచి చూద్దాం.